వట్టి చేపల కూర వండుకుందాం మనం. ఇట్లా మంచిగా తలకాయలు చేసి పెట్టినాం. తలకాయలతో కూడా వండుకోవచ్చు కానీ బాగుండదు, అంతా నచ్చదు తలకాయలతోటి. కొత్తిమీర, కరివేపాకు, పసుపు, దానికి కావాలి చింతపండు, ఇది గరం మసాలా, జీలకర్ర పొడి, మెంతుల పొడి, అల్లం ఎల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, వీటి మంచిగా వేయించుకోవాలి. దూరగా వేయించుకొని మంచిగా వేడి నీళ్ళతో కడుక్కుందాం. నేను వేయించుతా ఫస్ట్. ఇవి వేయించి వేడి నీళ్ళతో కడుక్కుందాం. చిన్న మంట మీద మంచిగా వేయించుకుందాం. వీటిని వేస్తే స్మెల్ పోతుంది. ఇవి దూరగా వేగినాయి. దీనిలోనే కొన్ని నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం గోరెచ్చబడాలి నీళ్ళు. గోరెచ్చబడ్డాక దించి మంచిగా 3-4 సార్లు కడుక్కోవాలి. కడుక్కుంటే డస్ట్ పోతుంది, నల్లగా మురికి వెళ్తుంది. ఇలా కొంచెం గోరెచ్చబడితే సరిపోతుంది. బాగా వేడైతే అంత చేప ఖరాబ్ అవుతాయి. నీళ్ళలో వేసి కడిగినాక కూడా ఎంత నల్లగా వెళ్ళిన నీళ్ళు ఇట్లా నీట్గా కడుక్కోవాలి. ఇసుక కూడా ఎట్లా వెళ్ళింది, మంచిగా కడుక్కోవాలి. వీటిని మంచిగా నీట్గా కడిగిన తెల్లగా ఇట్లా మంచిగా నీట్గా కడుక్కోవాలి. తెల్లగా ఉంటుంది, మంచిగా తెల్లగా కడుక్కోవాలి. వీటిని నూనె పోసుకుందాం. ఇప్పుడు కొంచెం పులుసు కూర కదా, చేపల కూర కదా, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకుంటే చేపల పులుసు కదా, కొంచెం మెంతులు వేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టుగా. మెంతులు వేసుకోవాలి. అవి గోలినాయి కదా. ఇప్పుడు ఉల్లిగడ్డలు, ఇలా కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే ఏంటంటే ఉల్లిగడ్డలు తొందరగా మగ్గుతాయి. తెచ్చుకోవాలి. సగం వరకు వేగినాయి. ఇందులో కరివేపాకు వేసుకున్నాం. గోల్డాక అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకున్నాం. అక్కడ ఇప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకుంటే వేసుకుంటే మంచిగా ఉంటుంది. అల్లం ఎల్లిగడ్డ నూరు పెట్టి నువ్వు వేసుకుంటే అంత మంచిగా టేస్ట్ ఉంటుంది. అప్పుడే మసాలాలైనా అల్లం ఎల్లిగడ్డ అయినా కొంచెం అప్పటిదప్పుడు దంచి వేసుకుంటే మంచిగా ఉంటుంది. అది కచ్చిపెట్టుకున్నాం. కరివేపాకు వేసుకున్నాం, పసుపు వేసుకున్నాం. కొంచెం మగ్గాలి. కొంచెం మగ్గినాక అప్పుడు చేపలు వేసుకున్నాం. మంచిగా గోలినాయి కదా. ఇప్పుడు చేపలు వేసుకున్నాం. ఇవి మంచిగా నూనెలో గోలినాయి కదా చేపలు కూడా. కొంచెం ఫస్ట్ వేయించినాకనే ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనెలో వేగితే మంచి టేస్ట్ ఉంటుంది. సరిపడ ఇప్పుడు మనం కారం వేసుకుంటాం. సరిపడ కారం, ఉప్పు ఫస్ట్ కొంచెం వేసుకున్నాం. ఉప్పు మళ్ళీ కొంచెం అంత ఉప్పు. ఇప్పుడు కొంచెం నూనెలో వేగాలి. ఉప్పు కారం వేగినాక మనం పులుసు పోసుకున్నాం. నూనెలో మంచిగా వేగినాయి. చింత పులుసు పోసుకున్నాం. సరిపడంత చింతపులుసు పోసుకున్నాం. ఇప్పుడు 10 నిమిషాలు ఉడకనిద్దాం.
కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాం అందులో ఉడికినాక. ఇప్పుడు మసాలా వేసుకున్నాం. మన ఎండు చేపల కూర ఎందాక వచ్చిందో చూసి మసాలా వేసుకున్నాం. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాం. సూపర్ అయింది మన తెలంగాణ స్టైల్ ఎండు చేపల కూర, వట్టి చేపల కూర రెడీ అయింది.